హాయ్ అండి. రాక్షస ప్రేమ. అర్జున్ ఆఫీస్లో జరిగేది మొత్తం కూడా సీసీ కెమెరా ద్వారా చూస్తూ ఉంటాడు. అలాగే ఎన్ని రోజులు నువ్వు ఇలా నా ముందు స్ట్రాంగ్గా ఉంటావో అని అతడిలో అతడే అనుకుంటూ అతడిలో అతడే నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తరువాత అతడు నేరుగా అంజలిని అతడి క్యాబిన్ లోపలికి కూడా రమ్మని చెబుతాడు. ఆమె అలా అతడి క్యాబిన్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత అర్జున్ని చూస్తూ ఆమె గుడ్ మార్నింగ్ సార్ అని అతడిని విష్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అర్జున్ ఆమెను కనీసం అతడు ఏ మాత్రం చూడకుండా నా కోసం వెళ్ళి నువ్వు కాఫీ తీసుకొనిరా అని అంటాడు. అప్పుడు ఆమె కూడా ఏం మాట్లాడకుండా అతడి కోసం నేరుగా కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళిపోతుంది. ఆమె అతడి కోసం కాఫీ కూడా తీసుకుని వచ్చిన తరువాత అతడు కేవలం ఒక సిప్ తాగి ఇది కాఫీనా లేక కుడితి నీళ్ళ అని అంటూ అతడు ఆ కప్ని అక్కడే ఉన్న టేబుల్ పైన గట్టిగా పెడతాడు. అలాగే అతడు అంజలిని చూస్తూ నీకు సరిగ్గా కాఫీ కూడా అసలు ఎంత మాత్రం పెట్టడం రాదు అని అంటూ అతడు ఆమెకు కాఫీ పెట్టడానికి కూడా ఒక 10 సార్లు ఆమెను పంపిస్తాడు. ఆమె ఎన్నిసార్లు అతడి కోసం స్పెషల్గా కాఫీ తీసుకుని వచ్చినా అతడికి అసలు ఎంత మాత్రం నచ్చేది కాదు. ఆమెకు బాగా అంటే బాగానే తెలుస్తుంది అర్జున్ ఇదంతా కేవలం ఆమె మీద పగని తీర్చుకోవడానికి మాత్రమే అతడు చేస్తూ ఉన్నాడు అని. ఇక ఆమెకు కూడా ఓపిక కూడా పూర్తిగా నశించిపోతూ ఉంటుంది అతడు అలా చేస్తూ ఉంటే. అందుకే ఇక ఆమె కూడా అతడి ముందు ఆమె కోపాన్ని ఏమాత్రం ఇక కంట్రోల్ చేసుకోలేక సార్ మీరు ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారు కదా, నాకు తెలుసు ఇంకా మీరు నన్ను కావాలనే ఇలా టార్చర్ పెట్టాలని మీరు ఇదంతా చేస్తూ ఉన్నారని నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు అర్జున్ కూడా ఆ మాటలని విని అతడు చిన్నగా నవ్వుతాడు. అలాగే అతడి కుర్చీలో నుంచి అతడు అలాగే ఆ కుర్చీలో నుంచి వెనక్కి వాలి ఓ నీకు ఇప్పుడు అర్థమయ్యిందా అని అంటాడు. అప్పుడు అంజలి కూడా అతడిని అంతే కోపంగా చూస్తూ ఉంటుంది. అలాగే అతడితో మీ దగ్గర కేవలం డబ్బు ఇంకా అహంకారం మాత్రమే ఉంది, కానీ మీరు మనుషులకి ఎలాంటి విలువ అసలు ఎంత మాత్రం మీరు ఇవ్వరు అని అంటుంది. అప్పుడు ఆ మాట వినగానే అర్జున్ మొహం మొత్తం కూడా కోపంగా మారిపోయి త్వరగా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఇంకా ఇలా ఫ్రీగా ఉపన్యాసాలు నువ్వు ఎవరికి కూడా అసలు ఎంత మాత్రం ఇవ్వకు అని అంటాడు. అప్పుడు అంజలి కూడా అతడిని అంతే కోపంగా చూస్తూ నేను ఇక్కడ వర్క్ చేయడానికి మాత్రమే వచ్చాను, ఇంకా ఇక్కడ మీ బానిసలా బతకడానికి అసలు ఎంత మాత్రం కాదు అని అంటూ ఆమె కూడా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిన తరువాత అంజలి కూడా ఆమె ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె పరిజ్ఞానంలో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోపే ఆమెకు ఒక బైక్ గుద్దడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఆ బైక్ని కూడా అసలు ఎంత మాత్రం గమనించలేదు. ఇంతలోపే ఒక వ్యక్తి వచ్చి ఆమెను ఒక్క క్షణంలో వెనక్కి లాగుతాడు. ఆమె భయంతో గట్టిగా అతడిని ఖర్చుకుని ఉండిపోతుంది. ఆ తరువాత ఆమె ఆ వ్యక్తి ఎవరో అని ఆమె తలని పైకెత్తి చూస్తుంది. అది మరెవరో కాదు అర్జున్. ఆమెను చూస్తూ అది కూడా కోపంగా ఏంటి ఈరోజు నువ్వు చావాలి అని డిసైడ్ అయిపోయావా అని అంటాడు. అది కూడా వెటకారంగా. కానీ అంజలికి మాత్రం అప్పటికి కూడా ఆమె పూర్తిగా షాక్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అతడు ఆమెను ఎంతగానో అవమానించాడు, కానీ ఇప్పుడేమో ఆమె ప్రమాదంలో ఉంటే అతడు ఆమె ప్రాణాలను కూడా కాపాడాడు అని. ఆ తరువాత అతడు
అక్కడే ఉంటే అతడిని చూస్తూ అంజలి కూడా అర్జున్కి థ్యాంక్ యూ అని అంటుంది. అప్పుడు అర్జున్ కూడా ఆమెతో నీ థ్యాంక్స్ని నువ్వే ఉంచుకో అని అంటూ అతడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు అలా వెళ్తూ ఉంటే అంజలి కూడా అతడిని అలానే చూస్తూ ఉండిపోతుంది. అలాగే ఆమె మనసులో ఈ మనిషి ఏంటి, నాకసలు ఇతడు ఎంత మాత్రం అర్థం కూడా కావడం లేదు అని అతడిని అనుకొని అతడిని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం అంజలి నేరుగా ఆఫీస్కి వెళ్ళిన తరువాత అర్జున్ కూడా ఆమెను అతడి క్యాబిన్ లోపలికి అప్పుడే రమ్మని చెబుతాడు. ఇంకా ఆమె నేరుగా అతడి క్యాబిన్ లోపలికి వెళ్ళిన తరువాత అంజలి, మనకు ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉంది, ఇక మన ఇద్దరం కలిసి కూడా వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు అంజలి కూడా అతడితో సార్ నేనెందుకు మీ జతలో అని అంటుంది. అప్పుడు అతడు కూడా నువ్వే కదా నా పర్సనల్ అసిస్టెంట్, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రతి చోటుకి నా వెనకాల ఖచ్చితంగా రావాలి అని అంటాడు. ఇంకా ఆమెకు కూడా ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఇంకా అతడు చెప్పినట్లు ఖచ్చితంగా వినాలి అని ఆమె కూడా అతడితో ఓకే సార్ అని అంటుంది. అంజలి కూడా మరికొద్దిసేపటి తరువాత అంజలి ఇంకా అర్జున్ ఇద్దరూ కలిసి కార్లో వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తారు. ఇంకా ప్రయాణం మొత్తంలో కూడా అంజలి అతడితో ఏం మాట్లాడకుండా ఆమె సైలెంట్గా బయటకి కార్లో నుంచి విండోలో బయటకి చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అర్జున్ కూడా ఆమెతో అతడు ఏ మాత్రం మాట్లాడకుండా అతడి కార్ని డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు సడన్గా జోరుగా వర్షం కూడా రావడంతో కార్ ఇక ఏ మాత్రం ముందుకు కూడా వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పటికే అంజలికి కూడా పూర్తిగా తెలిసిపోతుంది ఏంటంటే ఇక వర్షం తగ్గేంత వరకు కూడా ఆ కార్ ఎంత మాత్రం ముందుకు కూడా వెళ్ళదు అని. ఇంతలోపే అంజలి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, ఇంకా తిన్నావా, అలాగే మందులు కూడా నువ్వు వేసుకున్నావా అని అంటుంది. అప్పుడు అంజలి వాళ్ళ అమ్మగారు కూడా అంజలితో అవునమ్మా వేసుకున్నాను అని అనగానే ఆమె తన ఫోన్ని కూడా కట్ చేసేస్తుంది. అంజలి వాళ్ళ అమ్మతో మాట్లాడిన తరువాత అంజలి కళ్ళల్లో బాధ అర్జున్కి కనబడుతూ ఉంటుంది. దాన్ని అర్జున్ కూడా గమనిస్తాడు. కొద్దిసేపటి తరువాత అంజలి కారులో నుంచి కిందకి దిగి పడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే సడన్గా ఆమె కాలు కూడా స్లిప్ అయ్యి కిందకు పడిపోతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ ఒక్క క్షణంలోనే ఆమె కిందకు పడకుండా అతడి చేతుల్లో ఆమెను పట్టుకుంటాడు. అతడు అలా ఆమెను పట్టుకోగానే ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలానే పట్టుకొని ఎంతసేపు అలాగే చూస్తూనే ఉండిపోతారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పుడుతుందా లేక మరింత ద్వేషం యాడ్ అవుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.